who have made remarkable contribution in their fields. Today, we celebrate your excellence, your journey, and your impact on the world. Let's give a big round of applause to our awardees. Jonah Organization, Culture and Excellence. ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತೆ. ಇದೇ ರೀತಿಯಾದ ಇನ್ನ ಡಬಲ್ ಡಾಕ್ಟರೇಟ್ ಅವಾರ್ಡ್ಸ್ ತಗೋಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಆ ತಾಯಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ನನ್ನ ಮಾತು ನೆಕ್ಸ್ಟ್ ವೆಲ್ಕಮ್ ನಂಜುಂಡಯ್ಯ ಅವರು. ನೋಡಿ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಫೋಟೋಸ್ ತೆಗಿ. అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఒసూరుకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే మనకి అమెరికన్ ఇంటర్నేషనల్ కల్చర్ తరపున మనకి అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఒసూరుకు రావడం జరిగింది. ఎందుకంటే ఏషియా ఇంటర్నేషనల్ ఆ కంపెనీ తరపు నుంచి మనకి మహాత్మా గాంధీ అవార్డు రావడం జరిగింది. మళ్ళా డాక్టరేట్ కూడా రావడం జరిగింది. అంటే అనుకోవచ్చు ఆల్రెడీ మీరు డాక్టరేట్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు డాక్టరేట్ తీసుకోవాలంటే మనిషికి చేసే సేవలకి ఒక్కొక్క డాక్టరేట్ ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు సోషల్ సర్వీస్ చేసినాను. నేను చేసిండే సర్వీసు జనాలకు తెలుస్తుంది కాబట్టి నేను చేసిండే సర్వీస్కి ఒక్కొక్క డాక్టరేట్కి ఒక్కొక్క సర్వీస్ ఉంటాయి. ఏమంటే మనం ప్రజలు అనుకోవచ్చు ఆల్రెడీ మురుగన్న డాక్టరేట్ తీసుకున్నాడు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 5 డాక్టరేట్ అయ్యి ఇప్పుడు 6-7 డాక్టరేట్ కూడా అయింది. ఇంకొక కంపెనీ కూడా మనకి అమెరికన్ విజిటమ్ పీస్ తరపు నుంచి మనకి ఇంతకుముందు వాళ్ళు వరల్డ్ బుక్ ఆఫ్ అవార్డ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈసారి మనకి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డాక్టరేట్ దాదాపు నాకు 7వ 7 డాక్టరేట్ నేనైతే తీసుకున్నాను. మనకి 7 డాక్టరేట్ తరఫున మనకి ఈరోజు మీరు 7 డాక్టరేట్ తీసుకున్నారు సార్. మీకు ఖచ్చితంగా మీరు సేవలు చాలా బాగా చేస్తున్నారు. మేము యూట్యూబ్లో, మేము ఇన్స్టాగ్రామ్లోనూ ప్రతి ఒక్క పేపర్లో కూడా మీ న్యూస్ వస్తుంది. మీ మంచి కార్యం చేస్తున్నారు సార్. ఎత్తిన వెంటనే మీకు మహాత్మా గాంధీ అవార్డు ఇవ్వడం కూడా జరగదు. మీరు 7 సార్లు డాక్టరేట్ తీసుకున్నారు కాబట్టి దానికి మా కంపెనీ తరపు నుంచి మీకు మహాత్మా గాంధీ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు తీసుకోండి అని చెప్పినారు. మహాత్మా గాంధీ అవార్డు సామాన్యంగా ఎవరికి ఇయ్యరు. మనం చేసిండే మంచిది చూసే మహాత్మా గాంధీ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి 7 సార్లు డాక్టరేట్ వచ్చింది. ఒక్కొక్క డాక్టరేట్కు ఒక్కొక్క సేవల గుర్తింపుగా ఇచ్చింటారు. ఆ గుర్తింపే మనకి డాక్టరేటు. దాదాపు రాబోయే రోజుల సమాజంలో నన్ను చూసి చాలామంది కూడా తీసుకోవాలని కూడా నేను కూడా ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, 7 డాక్టరేట్ వచ్చింది. 7 డాక్టరేట్కి 7 సేవలు చేసింటాం అన్నమాట. ఒక్కొక్క డాక్టరేట్లో ఒక్కొక్క సేవలు టైప్ చేసి ఇచ్చింటారు. ఒక్కొక్క డాక్టరేట్కి ఒక్కొక్క సేవలు ఉంటుంది. మనకి 7 డాక్టరేట్ వచ్చింది కాబట్టి ఈ 7 డాక్టరేట్కి గుర్తింపుగా మహాత్మా గాంధీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. కానీ నాకు ఈ అవార్డు తీసుకున్నాము బయలుదేరినాము. కానీ తీసుకునేసి నేను ఇంట్లో పెట్టుకునేదానికి కాదు, నాకు బాధ్యత అనేది ఇంకా పెద్దదిగా పెట్టేసినారు. అంటే మన మహాత్మా గాంధీ నాకు బాధ్యత ఇంకా ఎక్కువగా పెట్టినాడు. నువ్వు చేసేది ఇది చాలదు, ఇంకా చేయాలనేసి ఆ మహాత్మా గాంధీ మనకి పెట్టినాడు. మనం ఈరోజు ఒక 10 రూపాయల నోటు మార్చాలంటే కూడా ఈ మహాత్మా గాంధీ మనం ఆ నోట్లు ఉంటేనే తీసుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి అవార్డు నాకు రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందపడతాను, చాలా గౌరవిస్తాను. ఏమంటే 100 రూపాయల నోటు జోబులు వేసుకొని పోతాము, బయటకు పోతే ఆ 100 రూపాయల నోటు మళ్ళీ మనకి రాదు.
కానీ ఈరోజు మహాత్మా గాంధీ నా దగ్గర ఈ మహాత్మా గాంధీ అవార్డు నాకు వచ్చింది కాబట్టి జీవితాంతం నా ఇంట్లో ఉంటుంది. నా తరతరాలు నా బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ కూడా చూసుకుంటారు. మా నాయన తీసుకుంటాడు, మా నాయన మహాత్మా గాంధీ అవార్డు తీసుకున్నాడు అనేసి కూడా మా బిడ్డలు కూడా చెప్తారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. డబ్బులు నిలబడదు. ఈ మహాత్మా గాంధీ అవార్డు జీవితంలో కాదు తరతరాలుగా నిలిచిపోతుంది కూడా. సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డు తీసుకోవాలంటే నేను చేసిందే మంచి కార్యం కాబట్టి మహాత్మా గాంధీ అవార్డు కూడా నాకు దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవలు చేసుకొని ఇలాంటివి వస్తే సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది. ఫ్రీగా ఎవరికి రాదు. మనం చేసిందే సేవలు చూస్తేనే సమాజంలో డాక్టరేట్ కానీ ఇంకొకటి కానీ వస్తుంది. రాబోయే రోజుల్లో నాకైతే ఈరోజు బాధ్యత ఎక్కువ అయిపోయింది. ఈ బాధ్యతని నిజంగానే నన్ను ఈ రెండు కంపెనీలు నా మీద పెట్టిండే బాధ్యతలు, అట్లే ఈరోజు మన మహాత్మా గాంధీ నాకు ఇచ్చిండే బాధ్యతలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల ఇంకా ఎక్కువగా జనాలకు మంచి కార్యం చేసుకొని కూడా సమాజంలో చూపించి ఇంకా మంచి అవార్డు కూడా తీసుకుని సమాజంలో చూపిస్తామనేసి కూడా మాటిస్తున్నాను. నాకు ఎక్కడిని తెలుపుతున్నాము. అట్లే ఈ అవార్డు రావడానికి కారణం కూడా మా యూట్యూబ్ సోదరులు, మా ప్రింట్ మీడియా సోదరులు ప్రతి ఒక్కరూ దీన్ని ఎత్తుకొని సమాజంలో ముందుకు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కటి రోజు నేను సేవలు చేయడం రోజు అంతే లేదు. ప్రతి ఒక్క రోజు సేవలు నా వల్ల అయిన కాడికి నేను కూడా సేవలు చేసుకొని వస్తాను. దీన్ని సమాజంలో ఎత్తుకొని వచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో పోయి నాకు ఈ న్యూస్ అంతా ఇదే అయిపోయి ఈ మురుగన్ ఎవరు ఇతనికి ఏదో ఒకటి మనం చేయాలనేసి ఈ కంపెనీ వచ్చి నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా రావడానికి కారణం కూడా మా యూట్యూబ్ సోదరులు.